స్టేషన్ కనుకోని నియోజకవర్గంలో జనగాం నియోజకవర్గంలో పాలకొండ నియోజకవర్గంలో కూడా రైతు దీక్ష జరిగింది. పంట ఎండిపోతూ ఉన్నది. ఈ ప్రాంతానికి నీళ్ళ వసతి ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు ఉన్న కేసీఆర్ గారు కల్పించారు. ఇవాళ దేవాదుల ఎత్తిపోసి ధర్మసాగర్ కానీ, అక్షరాపేట కానీ, గల్పూర్ కానీ, నవాబ్పేట కానీ ఈ అన్ని రిజర్వాయర్లు నింపుకుంటూ గత 3 సంవత్సరాలుగా 2 పంటలు పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా తపాస్పల్లి కానీ, కనుపోయినగూడెం కానీ, లక్నూర్ కానీ ఈ అన్ని బొమ్మకూరు కానీ రిజర్వాయర్లు నింపుకుంటూ నిజామ నియోజకవర్గాలు కూడా నీళ్ళు ఇస్తున్నారు. ఇవాళ గత 4 నెలల్లో నీళ్ళను ఎత్తిపోయలే. ఎందుకు ఎత్తిపోయలే? కరెంటు ఖర్చు అయితే అని చెప్పేసి ఎత్తిపోయలే. తద్వారా మొత్తం కూడా నీళ్లు కాలువల్లో వారలే, చెరువులు నిండలే, భూగర్భ జలాలు ఎక్కడెక్కడికి పోయినాయి. కాబట్టి ఇవాళ చాలా కూడా ఇబ్బంది పడుతూ రైతాంగం మొత్తం కూడా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఎక్కడి రైతులు అక్కడ మొత్తం కూడా ఇవాళ కోసపడుతున్నారు. అసలు కరువు ఉందనుకుంటే పంట పండించకుండా సప్లై కూర్చుంటారు. కానీ మేము నీళ్ళు ఇస్తామని చెప్పి నమ్మబలితే అధికారులకి ఇలా ఏం చేసిండ్రు? ఖచ్చితంగా వాళ్ళ నీళ్ళు వస్తాయేమో, ఇంతకుముందు వచ్చినాయి కదా అని చెప్పేసి నమ్మి రైతులు మోసమయ్యారు. వాళ్ళందరికీ వెంటనే లాస్ట్ 2-3 తళ్ళకు నీళ్లు ఇవ్వాలని, ఎవరైతే నష్టపోయిన పంట ఉందో ఎన్యూమరేషన్ చేయాలని, పంట నష్టపోయిన వాళ్లకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ రైతు దీక్ష సందర్భంగా ఇవాళ మొత్తం అన్ని ఊర్లలోకి వెళ్ళి కూడా ఇవాళ కనుక్కొని వచ్చిండ్రు. మీరే చూసిండ్రు, వాళ్ళ యొక్క ఆవేదన బాధ అంతా కూడా చూసిండ్రు. అదేవిధంగా ఈసారి పంట పోయినసారి అంతా కూడా వచ్చినట్టు లేదు. తాళ ఎక్కువగా వస్తున్నది, నీళ్లు తక్కువైనాయి, చీడపీడలకు గురైంది. మీరు ఇంతకుముందే చెప్పిండ్రు ఇదే వరంగల్ జిల్లాలో బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు, వరికి 500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. వానాకాలం ఇయ్యలే. ఇప్పుడైనా వానాకాలం పోయింది కాబట్టి మళ్ళీ యాసంగి వచ్చింది కాబట్టి ఈ యాసంగిలోనైనా ఇవాళ ఖచ్చితంగా ఇంతకుముందు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, మీ యొక్క నాయకులందరూ చెప్పిన ప్రకారం ఛత్తీస్గఢ్లో 3,000 ఇచ్చినామని మీరు నమ్మబలికింది కాబట్టి ఇక్కడ కూడా 2,100తో పాటు 500 రూపాయలు ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ అని ఇంకోటని తొక్కని చెప్పి తప్పించుకుంటే కుదరదు. 500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరే చెప్పిండ్రు రుణమాఫీ చేస్తామన్నారు. ఎంత చేస్తామన్నారు? మీరందరూ 1,00,000 ఉంటే 2 లక్షలు తీసుకోండి, ఒకవేళ తీసుకోకపోతే 2 లక్షలు తీసుకోండి, 1,00,000 తీసుకున్న వాళ్ళు ఇంకొక 1,00,000 తీసుకోండి అని చెప్పిండ్రు. నిజమైన రైతులు తీసుకున్నారు. ఇలా బ్యాంక్ అధికారులు వచ్చి మీరు తీసుకున్న పాత పైసలు కట్టమని చెప్పేసి మొత్తం కూడా మళ్ళీ వెనకట ఎల్ఎంబి బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు తలుపులు తీసుకోపోతాం, గిన్నెలు తీసుకోపోతాం, మోటార్ సైకిల్ తీసుకోపోతాం అంటారు. కుదరదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ 2 లక్షలు డిసెంబర్ 9నే చేస్తున్నాం. డిసెంబర్ 9 పోయి 5 9లు పోయినాయి. ఇవాళ డిసెంబర్ 9 తర్వాత 4 నెలల పీరియడ్ అయిపోయింది. 5వ నెలలో పడ్డాం. కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షలు చేయాలి. రైతు బంధు కూడా నువ్వు ఇయ్యట్లే. ఇంతకుముందు 15,000 ఇస్తా అన్నావు రైతు భరోసా ద్వారా, కౌలుదారులకు ఇస్తా అని చెప్పినావు. కూలీ రైతులకు 12,000 ఇస్తా అన్నావు. ఎక్కడి పోయినా మాటలు? డిసెంబర్ 9 అన్నావు, 100 రోజులు అన్నావు, గ్యారంటీలు అన్నావు, హామీలు అన్నావు, మొత్తం కూడా ఏమి ఇయ్యలే. ఆ రైతు బంధు నువ్వు పేరేమన్నా పెట్టుకో, రైతు భరోసా అంటావు ఏదన్నా 15,000 రూపాయలు బరాబర్ ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. నువ్వు చెప్పిన విధంగా ఇవ్వాలి. వెనకట్లాగా ఎడ్డి జనం కాదు. ఇవాళ మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా ఇవాళ మొత్తం తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. కాబట్టి నువ్వు చెప్పిన ఇవ్వకపోతే బరాబర్ ఎట్లా ఇవ్వాలో నేను కొట్లాడతాం, మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇంకా మీరు మాట్లాడుతూ ఇవాళ కూడా కరెంటు కూడా సరికి ఇవ్వట్లే. నాణ్యమైన కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, 500 బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, రుణమాఫీ 1,00,000 ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పంట నష్టం 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలి. చనిపోయిన రైతుల లిస్టు కావాలని అడిగినావు. నువ్వేమన్నావు? 48 గంటల్లో కేసీఆర్ గారిని అడుగుతారని చెప్పినావు. మేము 4 గంటల్లో 206 లిస్టు ఇచ్చినాం. ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవాళ 25 లక్షల కుటుంబానికి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ అడిగే మా ఎమ్మెల్యే, మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే, మా గన్పూర్ ఎమ్మెల్యే ఇవాళ అమ్ముడు పోయిండు. ఇవాళ మొత్తం పైసల కోసం, తన బిడ్డ పదవి కోసం, తనకు మంత్రి పదవి కోసం, తన కుటుంబానికి సంపద కోసం ఇవాళ అమ్ముడు పోయిండు. ఇవన్నీ ఒడ్లకు పైసలు ఏమని అడుగుతలేడు, నీళ్లు రాకపోతే నీళ్ళ కోసం అడుగుతలేడు, పైప్ బలిగిపోతే దాన్ని చూడట్లేదు. వాళ్ళని వీళ్ళని అక్రమార్కులందరినీ పోగేస్తున్నాడు. కొంత మీద కేసులు పెడతారట, కొంతమంది మీద కేసులు తీస్తారట, కొంతమందికి ఇప్పిస్తారట కాంట్రాక్టులు, ఉన్న కాంట్రాక్టులను మూసేస్తారట. భయకంపితులను చేస్తూ తన మోసపూరిత మాటలతో ఇవాళ తను ఎప్పుడు చెప్పుకునే నీతి నిజాయితీ అని చెప్తుంటే మళ్ళా కూడా డిమాండ్ చేస్తున్నా. 10 సార్లు చెప్పినా నువ్వు నీతి నిజాయితీ అని చెప్పడం బంద్ చేయి.
నీకు సిగ్గు శరం ఉంటే ముందు రాజీనామా చేయి. గన్పూర్ ప్రజల్ని మళ్ళా అడుగు. నువ్వు ఇలా ఈ గులాబీ జెండా మీద గెలిచినావు, కారు గుర్తు మీద గెలిచినావు, ఉద్యమ బిడ్డల కష్టంతో గెలిచినావు. కాబట్టి నువ్వు నీకు గాని నీ బిడ్డకు గాని ఓటేసే ముందు గన్పూర్ బిడ్డలకు క్షమాపణ చెప్పు, రాజీనామా చేయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికలకు రా. ఇవాళ నువ్వు నేను ఇంతకుముందే చెప్పినట్టు ఖచ్చితంగా నువ్వు ఏం ఆస్తులు సంపాదించినావు, ఏ పైసలు సంపాదించినావు, ఏ భూములు సంపాదించినావు, ఏ కాంట్రాక్టులు సంపాదించినావు ఇక్కడ బిడ్డలందరికీ తెలుసు. నువ్వు వాళ్ళందరినీ ఏదో బెదిరిస్తానని చెప్పి అదిలిస్తే సరిగ్గా కరెక్ట్ కాదు. నువ్వు ఏం కేసులు పెడతావో పెట్టుకో, ఏం అరెస్ట్ చేస్తావో చేసుకో. నీ యొక్క అండతో మొత్తం కూడా ఇంకా ఈ యొక్క గన్పూర్ మీద మొత్తం మీద పడి దోచుకుందాం అనుకుంటున్నావు. ఈ గన్పూర్ బిడ్డలు నిన్ను ఇక దోచుకోవడానికి లేదు. నువ్వు మొత్తం కూడా దోచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేరదీస్తున్నావు, అక్రమాలందరినీ చేరదీస్తున్నావు. వాళ్ళందరూ అండతో ఇక్కడ వీళ్ళందరి మీద ఏదో కార్యకర్తల మీద మనం ఏదో జులుం ప్రదర్శిస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త బిడ్డ. ఇక్కడ వాళ్ళ మీద చేయి పడ్డా కానీ, కేసు పడ్డా కానీ, ఇంకేదైనా చేసినా కానీ ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి వాళ్ళకి అండగా ఉంటుంది. మళ్ళా రాజేశ్వర రెడ్డి అండగా ఉంటాడు, కేటీఆర్, హరీష్ రావు అందరూ కూడా కేసీఆర్ అండగా ఉంటాడు. నీ యొక్క మొత్తం అక్రమ అన్ని విషయాలు బయట పెడతాం. నీ నీతి ఏందో, నీ అవినీతి ఏందో, నీ నిజాయితీ ఏందో మొత్తం కూడా బయట పెడతాం. మా యొక్క అవసరం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, ఇంత ఎండాకాలంలో మా రైతుల కష్టాలను వదిలిపెట్టి ఇలా పైసల కోసం అమ్ముడు పోయిన నువ్వు ఇంకా ఇక్కడ రాజీనామా చేయకుండా మాటలు మాట్లాడుతుంటే సరైనది కాదు. జై తెలంగాణ, జై కేసీఆర్.